అసలు మరి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. ఇప్పుడు ఇంతకీ ఏంటనే కదా మీ క్వశ్చన్ అంతా కూడా. చెప్పు. స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో డ్రాప్ చేయి అంటున్నాడు. భరించలేకపోతున్నాం బ్రో. స్కూల్ కావాలంటే వాళ్ళ హాలిడే. చూసారా మా రిచి బాబు బయటికి అనగానే వాడి ఫేవరెట్ లవ్ ల్యాపెడోర్ బేబీ క్యారియర్ ఎక్కడున్నా కూడా వెతుక్కుని వచ్చి మరి నన్ను అది వేసుకుని వాడిని ఎత్తుకోమని చెప్పేసి అడుగుతాడు. షో మీ యువర్ చపాతి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఇట్ ఈస్ డాన్స్ టైం. ఓపెన్ గంగం స్టైల్. బ్రహ్మా ఇదెక్కడ దారుణమయ్యా బాబు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మనుతో హ్యాపీ అండ్ రిచీ. సో టైటిల్ చూసారు కదా. అసలు మరి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. అసలు ఇంత ఇది చేస్తుంటే నేను మాత్రం వాతావరణం ఏదో తేడాగా ఉన్నట్టుంది. చెప్పండి, మీరే చెప్పండి. అసలు సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు ఇంతకీ ఏంటనే కదా మీ క్వశ్చన్ అంతా కూడా. చెప్పు. యూజువల్లీ పిల్లలందరూ హాలిడేస్ కావాలి అంటారు. మా ఓడేంటి మధ్య హాలిడేస్ వద్దంట, అయ్యగారికి స్కూల్ కావాలంట. మరి వీకెండ్లో నేను స్కూల్కి ఎక్కడ పంపించను? నా ఒక్కదాని కోసము హ్యాపీ ఒక్కడి కోసం స్కూల్ ఓపెన్ చేస్తారా? ఏంటి మమ్మీ ఎవడీడు? పొద్దున్నంతా చెప్తున్నాను, ఇవాళ సాటర్డే రా, ఇవాళ రేపు స్కూల్ లేదు మనకి, మరి ఎట్లా హాలిడేస్ కదా, ఈ 2 రోజులు ఎంజాయ్ చేయి, మళ్ళీ మండే నుంచి స్కూల్కి వెళ్తూ అంటే వినకుండా పొద్దున్నే నిద్ర లేచి నేను స్కూల్కి వెళ్ళాలి, నన్ను స్కూల్లో డ్రాప్ చేయి, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో డ్రాప్ చేయి అంటున్నాడు. భరించలేకపోతున్నాం బ్రో. ఇవాళ హాలిడే అని చెప్పాను, నీకోసం స్కూల్ ఓపెన్ చేయరని చెప్పానని చెప్తే అలిగి కూర్చున్నాడు. చూపిస్తాం మీకు కూడా, చూడండి వాడి ఇదంతా ఏంటి అనేది. కొంచెం పంతం పడుతున్నాడు మా హ్యాపీ బాబు. అండ్ స్కూల్ విషయంలో అయితే వాడు స్కూల్ పాపం వెళ్ళాలనే చూస్తున్నాడు, బికాజ్ అక్కడైతే వాడి ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, సో ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాడు అనమాట. సో అందుకని చెప్పి నేను స్కూల్కి వెళ్తా అంటున్నాడు. అండ్ అక్కడ వాడికి నచ్చిన డ్రాయింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, లైక్ ఇవన్నీ కూడా, సో అవి కూడా మిస్ అవుతున్నాడు అంట. అందుకని డైలీ నేను స్కూల్కి వెళ్తాను అని కాల్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడైతే వాడు మొహం మార్చుకుని అలా కూర్చున్నాడు అక్కడ సోఫా మీద. చూపిస్తాను మీరు అంతా హ్యాపీ, అబ్బా అసలు సూపర్ బాబు, అసలు అల్లరే చేయడు, అసలు కాల్ చేయడు అని అంటున్నారు కదా. సో ఇప్పుడు చూడండి ఒకసారి వాడి విశ్వరూపం ఏంటి, వాడి కోపం వస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అన్ని కూడా ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను, చూసేయండి. స్కూల్ కావాలంటే వాళ్ళ హాలిడే. ఇవాళ హాలిడే నాన్న, హాలిడే అయితే స్కూల్కి ఎలా వెళ్తావు? సారీ అండి, లేదు, నో ఛాన్స్. యాక్టివిటీస్ ఫ్రెండ్స్ కావాలా? మరి వాళ్ళ హాలిడే కదా, ఎలా మరి? ఏం చేద్దాం చెప్పు. అది సంగతి, చూసారు కదా. సో ఇవాళ పొద్దు నుంచి కూడా మా హ్యాపీ బాబు మూడ్ ఏంటో, స్కూల్ కావాలి అని అంటంలోనే సరిపోయింది. సో వాడు స్కూల్కి వెళ్ళాలంట. సో అందుకని చెప్పి నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు వీకెండ్ ఈ 2 రోజులు స్కూల్ ఉండదు, అండ్ రాబోయే రోజుల్లో కూడా సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి కాబట్టి వాడిని ఇలాగే గొడవ చేయకుండా ఎంగేజ్ చేయాలి అన్న థాట్ లో నేను ఒక ఐడియా తీసుకురావడం జరిగింది. ఈ వీకెండ్స్ ఇట్లా హాలిడే టైమ్స్ లో నేను వీడిని స్కూల్కి తీసుకువెళ్ళలేను కాబట్టి స్కూల్నే ఇంటికి తీసుకొస్తే ఎలా ఉంటుంది? సో వాడికి యాక్టివిటీస్ ఏమేమి చేపిస్తారు, వెళ్ళిన తర్వాత నుంచి వచ్చిన వరకు కూడా ఏం చేస్తారు ఏంటి అనేది అంతా కూడా తెలుసు కదా మనకి. సో అవే యాక్టివిటీస్ అదే స్కూల్ టైమింగ్ లాగా నేను హాలిడే టైమింగ్స్లో ఇంట్లో వాడికి అలాగే చేద్దామని అనుకుంటున్నాను. ఇంక అంతకు మించి నేను ఏం చేయగలను చెప్పండి. సో వాడిని ఇప్పుడు సేమ్ స్కూల్ స్కెడ్యూల్ ఎలా ఉంటుందో అదే స్కెడ్యూల్ ఇంట్లో కూడా నేను ఫాలో అవబోతున్నాను అనమాట. సో రండి ఇవాళ మన స్కూల్ డే అట్ హోమ్ స్టార్ట్ చేసేద్దాము. ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మీరే చూసేయండి. హ్యాపీ దాట్రా ఒకసారి. చూసారా మా హ్యాపీ బాబు చాలా సైలెంట్ గుడ్ అన్నారు కదా, ఎంత కోపం వచ్చిందో చూడండి. సో నువ్వేమో స్కూల్ కావాలి అంటున్నావు కదా, స్కూల్ హాలిడే అన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళలేం కదా, స్కూల్ క్లోజ్ చేస్తే మనం ఎలా అలౌ చేస్తారు? అందుకని చెప్పి అమ్మ ఏం డిసైడ్ అయిందో తెలుసా? స్కూల్నే ఇంటికి తీసుకొద్దామని డిసైడ్ అయింది. పొద్దున్నుంచి ఆఫ్టర్నూన్ వరకు నువ్వు స్కూల్లో ఏమేం చేస్తావో అవన్నీ కూడా మరి ఇంట్లో చేయాలి కదా. ఫస్ట్ బాత్ చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చేద్దాం, వచ్చి మన స్కూల్ స్టార్ట్ చేద్దాం. యా చలో 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 చలో
చలో ఏ సో మేమైతే రెడీ అయిపోయాము. మా స్కూల్ డే ఇవాళ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో నేను రెడీ కాబట్టి హ్యాపీ బాబు బ్యాగ్ కూడా రెడీ. ఇంకా మా హ్యాపీ బాబు రిచి బాబు ఇద్దరు కూడా రెడీ అయిపోయారు. సో నేను రిచి కలిసి వెళ్ళి మా హ్యాపీ బాబుని స్కూల్లో డ్రాప్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇవాళ. సో వచ్చేయండి వెళ్ళిపోదాం. హ్యాపీ రిచి నువ్వేంటిది? వాట్ ఈస్ దిస్? ఏంటిది? ఇదేంటిది? ఇది వేసుకోవాలా? ఇది వేసుకోవాలా? ఇది వేసుకుని నేను ఇప్పుడు తమ్ముని ఎత్తుకోవాలా? సరే దా రండి 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 రండి. స్కూల్ టైం అయిపోతుంది. ఏమైంది? స్కూల్ టైం అయిందా? పదండి మరి తొందరగా వెళ్ళిపోదామా? యా పద 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 మరి. చూసారా మా రిచి బాబు బయటికి అనగానే వాడి ఫేవరెట్ లవ్ ల్యాప్ ఎడోర్ బేబీ క్యారియర్ ఎక్కడున్నా కూడా వెతుక్కుని వచ్చి మరి నన్ను అది వేసుకుని వాడిని ఎత్తుకోమని చెప్పేసి అడుగుతాడు. ఈ లవ్ ల్యాప్ ఎడోర్ బేబీ క్యారియర్ని మనం న్యూ బోర్న్ బేబీస్ నుంచి టాడ్లర్ వరకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది మాక్సిమం వెయిట్ 18 kgs వరకు కూడా మోస్తుంది. ఈ బేబీ క్యారియర్ని మనం 2-in-1 క్యారీ పొజిషన్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇన్సైడ్ ఫేసింగ్. నేను రిచిని ఎలా అయితే ఎత్తుకున్నానో దాన్ని ఇన్సైడ్ ఫేసింగ్ అంటారనమాట. అండ్ ఆల్సో ఇక్కడ పిక్లో చూపిస్తున్నట్టు పిగీ బ్యాక్ పొజిషన్లో కూడా మనం బేబీస్ని ఎత్తుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు నేను ట్రై చేయలేదు నా పిల్లలతో. సో అలా కూడా ఎత్తుకోవచ్చు ఇందులో. అండ్ దీనికి ప్యాడెడ్ షోల్డర్ వెబ్బింగ్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ అలాగే దీని స్ట్రాప్స్ కూడా మీరు చూసినట్టయితే మన బేబీ సైజ్ని బట్టి వెయిట్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కింద కూడా ప్యాడెడ్ వేస్ట్ బెల్ట్ ఇవ్వటం జరిగింది అనమాట. సో దట్ మన బాడీ మీద కూడా ఎక్కువ స్ట్రెస్ పడకుండా అది క్యారీ చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక ఫ్రంట్ జిప్పర్ పాకెట్ ఇచ్చారు. లైక్ అక్కడ ఏంటి అంటే హుడీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ బయటకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎండాకాలం ఇదంతా వచ్చేసింది, లేదా సడన్ గా మనం బయటకు వెళ్ళినప్పుడు బేబీ పడుకుంది, సో ఎవరు చూడకూడదు అనుకున్నప్పుడు మనం అది వేసేసుకోవచ్చు. ఆ హుడీ అనేది కవర్ చేయొచ్చు బేబీకి. అండ్ అలాగే ఎండ నుంచి కూడా కాపాడొచ్చు. అండ్ ఒకవేళ సడన్ గా ఎప్పుడైనా వర్షాలు పడినా కూడా సడన్ గా అట్లీస్ట్ ఆ టైం ఫ్రేమ్ మనం వర్షం నుంచి పక్కకు వచ్చే టైం ఫ్రేమ్ లో కూడా మనం బేబీస్ అనేది ఇందులో జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట ఇట్లా. అండ్ అక్కర్లేనప్పుడు మళ్ళీ తీసేసి అదే జిప్పర్ పాకెట్ లో స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీనికి ఫ్రంట్ పాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లైక్ చిన్న చిన్న బేబీకి సంబంధించిన వస్తువులు లైక్ పాసిఫైయర్స్ కానీ హ్యాండ్ కర్చీఫ్స్ కానీ లేదా మన ఫోన్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో. సో అట్లా కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి ఈజీ ఇన్ అండ్ అవుట్ బక్కులు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే సెల్ఫ్ అడ్జస్టబుల్ స్ట్రాప్స్ కూడా ఇచ్చారు చెప్పాను కదా. సో మనంతటి మనమే చక్కగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ లవ్ ల్యాప్ ఎడోర్ బేబీ క్యారియర్ అయితే నాకు నా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఒక బాండింగ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. లైక్ వాళ్ళు నన్ను అతుక్కుని నేను వాళ్ళని అతుక్కుని కూడా అండ్ వాళ్ళని ఎత్తుకుని కూడా లైక్ నా బాడీతో నేను క్యారీ చేసుకుంటూ దీని సపోర్ట్తో నా వర్క్స్ నేను చేసుకోవటం జరిగింది. సో అటు నా వర్క్స్ని మిస్ అవ్వలేదు అండ్ ఇటు నా పిల్లల్ని ఎత్తుకోవటం కూడా నేను మిస్ అవ్వలేదు. సో మీరు కూడా ఒకవేళ అలాంటి ఫీలింగ్ పొందాలి అనుకుంటే దీని లింక్ని మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి కొనుక్కుని నిన్ను కూడా అలాగే ఎత్తుకుంటాను సరేనా? హాయ్ ప్రేమన్. హాయ్ మనయ్. గుడ్ మార్నింగ్ ప్రేమన్. కమ్ ఇన్సైడ్. కమ్ ఇన్సైడ్ మనయ్. కమ్ ఇన్సైడ్. గుడ్ జాబ్. నేను వస్తానండి. ఆగు రేయ్ ఏంటి కూడా లోపలేండ్రా. నన్ను వదిలిపెట్టండి బాబు. ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా? మ్యామ్. ఎస్ నానా. వెయిట్ లెట్ మ్యామ్ కమ్. ప్రేమన్. మనయ్. హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. Yes, you have it. Yeah. What did your mom put? Chapati. Is chapati your favorite? Sit. Manai, sit. I want pieces. You want pieces? Sure, Nana. హ్యాపీ బాబు స్కూల్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఉంటుందన్నమాట. సో ఇవాళ మా హ్యాపీ బాబు హోమ్ స్కూలింగ్ ఇంట్లోనే కాబట్టి మా రిచి బాబుని హ్యాపీ ఫ్రెండ్స్ లాగా యూజ్ చేసుకోవటం జరిగింది నేను. సో ఇప్పుడు హ్యాపీ రిచి ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అనమాట, బ్రదర్స్ కాదు క్లాస్మేట్స్. సో ఇద్దరు కూడా స్కూల్కి వచ్చారు. సో యూజువల్లీ మనం 9కి ఏంటంటే 9కి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి స్కూలు. 9:30 to 10 బ్రేక్ఫాస్ట్ అనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం కిడ్స్ అందరూ కూడా 9 నుంచి 9:30 లోపు వస్తారు. సో దట్ డైరెక్ట్లీ బ్రేక్ఫాస్ట్ చేసి 10 వరకు 10 నుంచి మెయిన్ రొటీన్ స్టార్ట్ అవుతుంది అనమాట. క్లాస్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. సో ఇప్పుడు ఆల్రెడీ 9:30 అయింది కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్లో కూర్చోబెట్టేశాను హ్యాపీ రిచిని కూడా. సో వాళ్ళిద్దరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, చూసేయండి. యూ హ్యావింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్? గుడ్ జాబ్. స్లోలీ.
Manai, can you have a bite of it? పడిపోతావు నాన్న. You're calling me? Play area? You can play after some time. First have your breakfast. Yeah? Manai? Manai, eat chapati first. Hey, Manai, I want you to eat chapati first. Chapati. Where is your chapati? ఏంటి బాసు ఇది? Show me your chapati. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? What yai? What yai? What am I asking and what are you telling? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు లైన్లో క్లాస్లోకి పంపిస్తున్నాను అనమాట. సో క్లాస్లో కూర్చున్నాక ఇప్పుడు రైమ్ టైమ్స్ జరుగుతుంది ఇక్కడ చూడండి. Come, let's do rhyme time. Head, shoulders, knees and toes. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హలో. Head, shoulders, knees and toes. Richie, do head, shoulders, knees, toes. Head, shoulders, knees and toes. రైమ్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు సర్కిల్ టైం చేయబోతున్నాం మేము. Yes, good job. Come. Circle time. Hold the hand. Round, round, round. You know the rhyme, right? Lemon, why don't you tell? Ringer, ringer. Raymond, shall we do activities? Yeah. Put your hands inside. ఇప్పుడు యాక్టివిటీ టైం అనమాట. సో యూజువల్లీ వీళ్ళ స్కూల్లో వాళ్ళ మ్యామ్ ఏమైతే యాక్టివిటీస్ చేపిస్తారో ఆల్మోస్ట్ వాటితో పాటు కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేను ఇంట్లో ఎలా ట్రైన్ చేస్తాను హ్యాపీ రిచిన్ అనేది కూడా ఈ వ్లాగ్లో చూపించడం జరిగిందనమాట. సో ఇప్పుడు యాక్టివిటీ టైం డ్రాయింగ్ చేస్తున్నారు. సో డ్రాయింగ్ అని చెప్పేసి నేను ఇప్పుడు బుక్స్ ఇవ్వబోతున్నాను, చూసేయండి. Raymond, shall we draw? Yeah. Yes, happy blue. Okay? Yeah. You take this, you hold this, you want to hold the colors. Shall we color the starfish? Yeah, color the pigeon. You want to color the pigeon? Color it. You want to color the apple? Color the apple? Yeah? Yeah. Oh. Manai? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. Now, let's check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Preman, which color you want to do? Rainbow. Rainbow? Okay, start. Which color, Happy? Yellow. This is yellow. Yes, that is yellow. But yellow color. Yes. This is black color. స్కూల్లో ప్లే టైం వచ్చేసి వీక్కి 2 times ఉంటుందని విన్నాను నేను. సో అందుకని చెప్పేసి ఇంట్లో నేను ఇట్లా రెడీ చేయడం జరిగింది అనమాట. పిల్లలకి కూడా ఇంట్లో చక్కగా డైలీ కొంచెం సేపు స్పెండ్ చేస్తే వాళ్ళకి ఒక ఫ్రెష్నెస్ అనేది వస్తుంది అన్న థాట్లో నేను ఈ ప్లే ఏరియాని రెడీ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ప్లే ఏరియాలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి.
A for alligator. B for Bear. C for Cat. D for Dog. E for Elephant. F for Fox. G for Devasi. I for Iguana. J for Jellyfish. K for Kangaroo. L for Lion. M for Monkey. N for One wall. narwhal. Nine wall. O for Owl. P for Penguin. Q for Whale. R for Piano. S for Kiwi. T for Tortoise. U for Unicorn. V for Vulture. W for Whale. X for Danata. Y for Yak. Z for Zebra. good job. Well done, my boy. Thank you, Mom. Preman and Manai, it is dance time. Bye-bye. Yay! ఓపెన్ గంగనం స్టైల్ ఏంటమ్మాది మనై వాట్ ఈస్ దట్ Preman, what song you want? You also want Gangnam Style? చూసారా డాన్స్ టైం అనగానే మరిచి బాబు గంగనం స్టైల్ కావాలంట. గంగనం స్టార్ అని చెప్పేసి అదే ఫేవరెట్ అనమాట. సో ఫస్ట్ ఫేవరెట్ వచ్చి నాటు ఫేవరెట్ మరిచి బాబుకి, తర్వాత గంగనం స్టార్ అనమాట. డేలో ఆల్మోస్ట్ ఒక 50 to 60 టైమ్స్ ఈ రెండు పాటలు చూస్తే గానీ వాడికి ఆ డే గడవదు. చూడండి ఇక్కడ కూడా ఎలా గొడవ చేస్తున్నాడు. యూజువల్లీ క్లాస్లో ఏంటి అంటే వాళ్ళకి చిన్న మ్యూజిక్ రైమ్స్ లాగా మ్యూజిక్ పెట్టడం జరుగుతుంది. సో వాటికి టీచర్స్ ఎనాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి కిడ్స్ కూడా ఎనాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంట్లో కూడా నేను అలాగే చేద్దాం అనుకుంటున్నాను, కానీ రైమ్స్ అంటే మా హ్యాపీ బాబుకి ఆల్మోస్ట్ అన్ని రైమ్స్ వచ్చు. సో అందుకని చెప్పి నేనేం చేస్తున్నానంటే రీసెంట్గా ఒక వీడియో చూడటం జరిగింది నేను యూట్యూబ్లో. లైక్ ఆల్ఫబెట్స్ మనం ఆ షేప్స్ అనమాట, ఆల్ఫబెట్ షేప్స్లో మనం ఎలా నుంచోవచ్చు, ఎలా చేయొచ్చు, ప్లస్ ఎక్సర్సైజ్ లాగా కూడా అవుతుంది కిడ్స్కి అన్న థాట్లో నేను ఈ వీడియో పెట్టి డైలీ వీక్లో ఒక 2 to 3 టైమ్స్ ఆల్ఫబెట్స్ని ఇలా నేను బాడీ ఎక్సర్సైజ్ టైప్లో నేర్పించడం జరుగుతుంది. సో డైలీ ఇంట్లో కూడా నేను స్కూల్లో వీళ్ళు ఎలా అయితే బిహేవ్ చేయాలనుకుంటున్నానో ఇంట్లో కూడా నేను కొంచెం సేపు వాళ్ళకి అలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటానన్నమాట. లైక్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోవటం, లెగ్స్ ఫోల్డ్ చేసుకోవటం, మ్యామ్ చెప్పినప్పుడు ఎలా వినాలి ఏంటి అదంతా కూడా ఇంట్లో నేను కొంచెంగా స్లోగా రోజు చెప్తూ ఉంటాను వాళ్ళకి. సో దట్ వాళ్ళకి స్కూల్లో కూడా ఎలా ఉండాలి ఏంటి అన్న విషయం తెలుస్తుంది. అండ్ లాస్ట్కి రీడింగ్ టైం అనమాట. సో రీడింగ్ కూడా నేను అలవాటు చేస్తున్నాను హ్యాపీకి. ఇప్పుడు ఇక్కడ నుంచి నర్సరీ అంతా కూడా వాడికి మారబోతోంది కాబట్టి సో ఇంకా ఇంట్లోనే స్లోగా వాడికి రైటింగ్ ఒకటి అలవాటు చేయడం జరుగుతోంది. అండ్ ఇట్లా రీడింగ్ టైం, సో వాడంతటి వాడి సెంటెన్సెస్ ఎలా చదవాలి ఏంటి అనేది కూడా నేను నేర్పించడం జరుగుతుంది అనమాట. అండ్ రిచీ కూడా వాళ్ళ అన్నం చూసి చాలా వరకు సెంటెన్సెస్ కానీ మాటలు కానీ చెప్పేయటం జరుగుతుంది. కానీ కొన్ని వాడికి నోరు తిరక్క ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పేస్తున్నాడు. అండ్ ఇప్పుడైతే చాలా ఫన్నీగా చేస్తాడు, చూడండి మీరే. What is this, Manai? Car. Tell me, what is this? What is this? What is this? House. Good job. What is this? Flower. Yes. What is this? Sun. Good job. What is this? Cake. Good job. Good job. Dad. Good job. Oh.
Tell you what is this? Second. Huh? Triangle. Good job. 1, 2. 1. ఇది ఎవరు చెప్పండి? Ganesha. Ganesha. గణేష. జై నమస్తే చెప్పండి జైకి. Namaste. ప్రేమన్. Who is this? Shiva. శివ. నమస్తే చెప్పండి. Namaste. చెప్పు ఇది ఎవరు చెప్పు. Namaste. ఓకే. Namaste. రిచి. Who is this? Uncle. అంకుల్. శివ. Va. శివ. రిచి what? Who is this? Yamba. Huh? Indi. Who is this? Yamma. బ్రహ్మ. Yamba. ఇదెక్కడ దారుణమయ్యా బాబు. రంభ కాదు నాన్న, బ్రహ్మ. చెప్పు బ్రహ్మ చెప్పు. రిచి చెప్పు బ్రహ్మ. Yamba. ఎవరది? Yamba. ప్రేమ. Who is this? Vishnu. విష్ణు. చెప్పు విష్ణు. నమస్తే చెప్పండి. Who is this? Rama. సరిగా చెప్పు. Yama. రామ. నమస్తే చెప్పండి. యా. ఎవరు రిచి? Kinjam. గుడ్ జాబ్. నమస్తే చెప్పండి. Namaste. గుడ్ జాబ్. ప్రేమన్, you are a very good boy today in the good job. Daddy. Bye. Bye. Inti ketpotana. Bye Nana. See you tomorrow. See you tomorrow. Hi baby. School అయిపోయిందా? Very good Nana. Happy? School అయిపోయిన తర్వాత బ్యాగ్ తీసేదా? ఇంకా ఆఫ్ తినేసి జోజో పోదాం. ఆఫ్టర్నూన్ టైం కదా? ఆఫ్టర్నూన్ టైం ఇస్ నాప్ టైం. మ్యామ్ బాగుందా? బాగా చెప్పిందా మ్యామ్? హ్యాపీ రిచి ఇద్దరు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు. సో ఇంకా ఫ్రెష్ అవుతున్నారు అనమాట వాళ్ళిద్దరు. ఈలోపు నేను లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి లంచ్ పెట్టేస్తే ఇంకా నాప్ టైం అనమాట. చూసారు కదా. సో ఇలా మా హ్యాపీ స్కూల్ రొటీన్ జరుగుతుంది అనమాట డైలీ కూడా. సో అలాగే వాళ్ళ ఇంట్లో కూడా నేను వాడిని అలాగే ఎంగేజ్ చేస్తూ అదే స్కెడ్యూల్ ప్రకారం వాడిని స్కూల్ మర్చిపోకుండా చేయటానికి ఈ యొక్క చిన్న ప్రయత్నం అనమాట. అండ్ వాడు కూడా స్కూల్ని మిస్ అవుతున్నాడు, అందుకని చెప్పేసి నేను ఈ ప్రయత్నం చేయాల్సి వచ్చింది. సో మీ అందరికీ కూడా మా స్కూల్ రొటీన్ బ్లాగ్ ఇంట్లో స్కూలే ఇంటికి తీసుకొస్తే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. మన వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మన మనుతో హ్యాపీ అండ్ రిచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. See you in the next vlogs. thumbnail చూసారు కాబట్టి సో ఇంకా నేను ఎక్కువ లాగ్ చేయకుండా ఈ వ్లాగ్ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, నా డ్రెస్సెస్ కలెక్షన్స్ చూపించబోతున్నాను. సో అందుకని చెప్పి మరి అట్లీస్ట్ కొంచెం అందంగా ఉండాలి కదా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, మేకప్ అండ్ స్టైలింగ్ చేసుకున్నాము, హెయిర్ కూడా అన్న థాట్ లో ఈ వ్లాగ్ ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట.